కొన్ని పర్సనల్ విషయాలు పోతాయేమో అన్న భయం. అసలు నేను ఎందుకు ఇంత బాధపడుతున్నాను, అసలు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను అనమాట. కళ్ళలో నీళ్ళు వచ్చినాయి అనమాట. ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి, మళ్ళీ మొదలు పెడతాం జీరో నుంచి. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మీ అందరికీ తెలిసిందే, మన ఛానల్ హ్యాక్ అయిందండి. ఫిబ్రవరి 12వ తారీఖున అయ్యి ఛానల్ మళ్ళీ మనకి యూట్యూబ్లోంచి రిమూవ్ చేయడం జరిగిందనమాట. అది ఏం జరిగింది ఏంటి, అసలు నేను ఎందుకు ఇంత బాధపడుతున్నాను అనేది ఇవాళ వీడియోలో షేర్ చేస్తానండి. ఒకవేళ ఇది మాకు అవసరం లేదు, ఇన్ఫర్మేషన్ ఏం లేదు అని అనుకుంటే కనుక స్కిప్ చేయొచ్చు. లేదు తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు ఏదైనా పని చేసుకుంటూ వీడియోని చూసేయండి. ఎప్పుడు కూడా ఏంటంటే, నేనంటే గోవర్ధన్ గారి అమ్మాయనో, రమాదేవి గారి కోడలను, శ్రీధరాళ్ళ ఆవిడనో, సంజన వాళ్ళ అమ్మనో, దేవాళ్ళ మమ్మీ అనో, ఇలా అందరికీ తెలుసా అండి. సునీతకి సునీత లాగా గుర్తింపు వచ్చిందంటే యూట్యూబ్ ద్వారానేనండి. నిజంగా యూట్యూబ్ చాలా ఇచ్చింది నాకు, చాలా చాలా నేర్చుకున్నా. నేను నిజంగా యూట్యూబ్ పెట్టడం ద్వారా చాలా నేర్చుకున్నాను. అది ఎట్లా అంటే, నాకు ఒక పార్ట్ అయిపోయిందనమాట లైఫ్లో. నేను ఒకానొకప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నిజంగా నాకు యూట్యూబ్ గురించి ఏం తెలియదండి. ఇప్పుడు కూడా ఏదో వీడియోలు చేయటం, ఎడిటింగ్కి సంజనానో లేకపోతే ఎవరొకళ్ళు ఎడిట్ చేస్తే వీడియో పోస్ట్ చేయటం వరకే కానీ, అసలు దానిలో వచ్చే సమస్యలు ఏముంటాయి, దాని గురించి ఏంటి అనేది నేను ఎప్పుడు కూడా తెలుసుకోలేదు. ఏంటంటే, నాకు ఇదొక వేరేలాగా కాదనమాట. అంటే ఒక బిజినెస్ పర్పస్ లాగానో వేరేలాగా కాదు నాకు యూట్యూబ్ ఎప్పుడు. అదొక పనిలాగా అనమాట. చేసుకుని వెళ్ళిపోవటమే తప్పించి దాని నుంచి ఇన్కమ్ ఎంత వస్తుంది, దాని నుంచి మనకి ఏమొస్తుంది, ఇది చూసుకుంటూ నేను ఎప్పుడు క్యాలిక్యులేటెడ్గా లేనండి. అందుకని చెప్పి అది నాకు ఎమోషనల్గా బాగా కనెక్ట్ అనమాట యూట్యూబ్ అనేది. సో ఒక్కసారి ఛానల్ అనేది లేకుండా పోవడం అనేది అసలు డైజెస్ట్ అవ్వలేదు. ఇవాళ నేను అప్పుడు దాకా స్టాక్ వచ్చిందంటే షోరూంలోనే ఉన్నానండి. జస్ట్ ఇంటికి వచ్చాను, వచ్చి ఏదో పని చేసుకుంటున్నా, ఫోన్ చేసిందనమాట సంజన, అమ్మా ఇట్లా ఛానల్ వచ్చిందని. ఆ క్షణంలో నిజంగా నాకు ఒక పెద్ద అంటే ఆ సంతోషాన్ని నేను అసలు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను అనమాట. చాలా హ్యాపీగా అనిపించిందండి. వెంటనే షోరూంలోనే, మా వారు సంజన షోరూంలోనే ఉన్నారు, వెళ్దామని బయలుదేరాను. బయలుదేరితే అంటే ఒకటి చెప్తానండి. ఇదిగోండి చూస్తున్నారా, ఇది బయలుదేరి మా షోరూమ్ రైతు బజార్ దగ్గర ఉంది కదండి, అట్లా వెళ్తున్నాను. రైతు బజార్ రోడ్లోకి తిరిగిన తర్వాత తిరగకముందే కొంచెం టర్నింగ్లో రోడ్డు మీద ఇది పడిందండి. ఎవరిదో విజిటింగ్ కార్డు, లోపల ఏమీ లేదు, ఇది కార్డు. నాకు అట్లా బండి మీద వెళ్తాను నేను యూజువల్గా. బండి మీద వెళ్తుంటే ఇది రోడ్డు మీద దొరికింది. అంటే అట్లా పడి ఉందనమాట. నా కళ్ళు ఒక్కసారి నాకు కళ్ళలో నీళ్ళు వచ్చినాయి అనమాట. అట్లా దాని నుంచి వెహికల్స్ వెళ్తున్నాయి. అసలు ఎంత కష్టంగా అనిపించిందో. ఎమ్మట తీసుకున్నాను, బండిలో పెట్టుకున్నాను, తెచ్చుకున్నాను నాతోటి. ఇట్లాగేనండి, ఎక్కడికక్కడ ఇదే నన్ను బయటేస్తుంటాడు. ఇవాళ ఏంటంటే, ప్రాక్టికల్గా నేనున్నాను, నీకు వెంట వస్తాను అన్నట్టుగా ఇది నాకు అనిపించింది. నీకు ఎప్పుడు ఉంటుంది ఇది నాతో పాటు, అంటే మా ఇంట్లో ఎప్పుడు ఉంటుంది ఇంక ఇది. నేను దీని గురించి తర్వాత మాట్లాడతానండి. అయితే ఇంటికి జరిగింది ఏంటంటే, నేను ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడికో వెళ్ళిపోతున్నాను. ఇంటికి జరిగింది ఏంటంటే అండి, 12వ తారీఖున మన ఛానల్లో హ్యాక్ చేసి మన ఛానల్లో లైవ్ పెట్టారనమాట. ద తెలుగు హౌస్ వైఫ్ ఛానల్లో ఒక లైవ్ పెట్టడం జరిగిందనమాట. లైవ్ టెలికాస్ట్ అయింది. లైవ్ దేనికి సంబంధించి అంటే, బిట్ కాయిన్కి సంబంధించిందండి. బిట్ కాయిన్ అనేది మనకి ఇక్కడ బ్యాన్ చేసింది. సో దానికి సంబంధించిన యూట్యూబ్ దీని ప్రకారం అలాంటి వీడియోస్ని మనం మన ఛానల్లో కానీ, మనం ఎక్కడ కూడా దాని గురించి అడ్వర్టైజ్మెంట్ లాగా కానీ ఏమీ పెట్టకూడదు అనమాట. అది బ్యాన్ చేయబడింది కనుక.
వాళ్ళు ఏం చేశారంటే మన ఛానల్ని హ్యాక్ చేసి లైవ్ పెట్టారు. అనుకోకుండా ఏంటంటే అదే రోజు నేను లేను, జైపూర్లో ఉన్నాను పర్చేసింగ్ కోసం వెళ్ళి. అలాగే మా వారు కూడా లేరండి, ఆయన నార్త్లో ఉన్నారనమాట. ఆయన పర్చేసింగ్ పని మీద వెళ్ళారు. సంజన కాలేజ్కి వెళ్ళిపోయింది. ఇంకా మనం పద్దాక ఫోన్లు చూసుకోం కదండి, ఎవరి పనిలో వాళ్ళు ఉంటాము. మెయిల్ వచ్చింది ఏమని, ఇట్లా అన్యూజువల్ యాక్టివిటీ ఛానల్లో జరుగుతుంది, సో దాని గురించి కొన్ని వీడియోలు ప్రైవేట్లో పెట్టడం జరుగుతుంది, మీరు ఛానల్ పాస్వర్డ్ మార్చుకోండి అని ఆ టైప్లో వచ్చిందనమాట. అయితే మేము అది చూసుకుని అలర్ట్ అయ్యే లోపల, అంటే సంజన చూసింది కానీ ఛానల్లో ఏమి వీడియోలు ప్రైవేట్ అవ్వలేదు కదా అన్నట్టు ఊరుకున్నాము. అంటే లైవ్ అన్నది మాకు అసలు ఐడియానే రాలేదండి. తర్వాత ఒక 2 అవర్స్లోనే మీ ఛానల్ అనేది అన్యూజువల్ యాక్టివిటీస్ జరగటం మూలంగా యూట్యూబ్ నుంచి తీసేయటం జరిగింది అన్నట్టుగా సారాంశం అండి. మెయిల్ అనేది వచ్చిందనమాట. వస్తే ఇంకా నేను పర్చేసింగ్లో ఉన్నా కదా, నా పక్కన ఎవరైనా ఉంటే ఆ టైంలో అది వేరు, ఒక్కదాన్నే ఉన్నాను, అలాంటి న్యూస్ని డైజెస్ట్ చేసుకోలేను కదా. ఎమ్మటే సంజనకు ఫోన్ చేశాను. అంటే తను కూడా సేమ్ టైంలోనే తను చేసిందో నేను చేసిందో గుర్తులేదు, కానీ ఇలా జరిగింది కదా. ఇంకా అప్పటి నుంచి ఏం చేయాలి ఇదే క్వశ్చన్. అంటే మేము నిజంగా అండి యూట్యూబ్లో దీన్ని ఒక ఎట్లా అంటే పెట్టుకుంటా పోతాం తప్పించి దానికి సంబంధించి ఛానల్ గ్రోత్ చేయడానికి ఏమేమి ఉంటాయి ఏంటి అనేది నాకు నిజంగా తెలియదు. తర్వాత ఆ రోజు ఇట్లా సంజన ఏంటంటే, అమ్మ వీడియో అయితే పెట్టు ఇట్లా జరిగిందనేది అని అంది. సరే అని చెప్పి ఒక ఎర్లీ మార్నింగ్ పెట్టాను అనమాట. నెక్స్ట్ డే ఈ లోపల ఇది జరిగింది కదండి. ఇంకా యూట్యూబ్ స్టూడియో నుంచి మా వాళ్ళు మా ఛానల్లో ఇట్లా ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, జెన్యూన్ ఛానళ్ళు, అంటే మా ఛానల్కి ఎటువంటి స్ట్రైక్స్ రావడం కానీ లేదంటే ఎటువంటి కాపీరైట్స్ రావడం కానీ ఎప్పుడు జరగలేదు, జెన్యూన్ ఛానల్, కొంచెం మీరు రివ్యూ చేయండి అన్నట్టుగా వీళ్ళు మెయిల్ పెట్టారనమాట. పెడితే దానికి యూట్యూబ్ నుంచి నెక్స్ట్ డే ఈవినింగ్కి రివ్యూకి టైం పడుతుంది, 72 hours వెయిట్ చేయండి అని మెయిల్ వచ్చింది. సరే వచ్చేస్తుందిలే అనుకుని ఇంకా నేను ఎవరికి కూడా టెక్ ఛానల్స్ వాళ్ళని కూడా కాంటాక్ట్ చేయలేదు. ఈ లోపల నేను స్టేటస్ ఇట్లా ఛానల్ పోయిందని పెడితే మా ఇంటి హరి వీళ్ళు, లక్ష్మి గారు, ఇంకా మన యూట్యూబర్సు పద్మ ఆంటీ, శైలజ గారు, వీళ్ళందరూ కూడా కాల్ చేయడం జరిగింది. ఏదన్నా హెల్ప్ మేము చేయగలిగింది ఉంటే కనుక చెప్పండి అని చెప్పి. కానీ ఇది ఏంటంటే అండి, ఎవరు యూట్యూబ్లో అసలు అంటూ వీడియో ఉంటే, అంటే మన ఛానల్ అనేది ఉంటే మనం దాన్ని రికవర్ చేసుకోవడానికి ఏదో ఒకటి టెక్ ఛానల్స్ వాళ్ళైనా ఏదో ఒకటి హెల్ప్ చేస్తారు. సో అందుకని చెప్పి ఎవరు ఏం చేయలేకపోయారనమాట. ఈ లోపల సాయి కృష్ణ గారిని కూడా కాంటాక్ట్ చేశామండి. అయితే ఆయన ఏమన్నారంటే, ఒకసారి ట్విట్టర్లో పెట్టండి, వాళ్ళు కొంచెం తొందరగా రెస్పాండ్ అవుతారన్నారు. పెట్టాము, బట్ మనకేంటంటే అదేమి వాళ్ళ తరపు నుంచి ఏమి రెస్పాన్స్ రాలేదు. వెయిట్ చేస్తూ ఉన్నాము, టెన్షన్ పెరిగిపోతుంది అనమాట. ఇంకా అప్పుడు మళ్ళీ ఏం చేసాము, సాయి కృష్ణ గారిని మెయిల్ ఐడి మీరు యాక్సెస్ తీసుకుని, యూట్యూబ్ యాక్సెస్ తీసుకుని, ఇట్లా ప్రాబ్లం ఏమైందంటే మన వస్త్రధార పోయింది, అంటే యూట్యూబ్లో ఉంది కానీ మాకు యాక్సెస్ లేకుండా పోయిందనమాట. అలాగే సంజన ఛానల్ కూడా పోయింది. సో ఆయన ఏం చేశారంటే దాన్ని అయితే మాత్రం మనకి యాక్సెస్ తీసుకురాగలిగారండి. ఎందుకంటే యూట్యూబ్లో ఉంది కనుక వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. ఇంకా సాయి కృష్ణ గారు కూడా మీరు ట్రై చేస్తూ ఉండండి, రెగ్యులర్గా మెయిల్ పెడుతూ ఉండండి, ఏమైందని. ఇంకా అదే మనం చేయగలిగింది, అంతకంటే ఏం చేయలేము అని చెప్పారు. ఇంకా పిల్లలు అదే పని చేశారు, సంజన చేసే ఇంకా మొత్తానికి మన ఛానల్ వచ్చింది. అదండి జరిగింది. కానీ ఏదో అనుకుంటారండి, యూట్యూబ్ పోతేనే ఇంత బాధపడాలా అని. ఎలా అంటే అండి, ఒక పని మనము గత 6-7 సంవత్సరాల నుంచి ఒక పని అదే పనిగా చేసుకుంటూ పోతుంటే ఆ పనితోటి మనకు ఒక కనెక్షన్ ఏర్పడుతుందండి. అది లేనప్పుడు మీరు నమ్మరు, అంటే ఛానల్ వచ్చేస్తుందని నమ్మకం ఉంది, అట్లా మళ్ళీ ఇన్ని రోజులు రాలేదనేసరికి భయం వేసింది. ఇప్పుడు ఖాళీగా ఉన్నాను కదా, ఛానల్ లేదు, వీడియోస్ అన్నా చేసుకోవచ్చు కదా బ్యాకప్కి, అది కూడా లేదు. అంటే ఇక అసలు ఏ పని చేయబుద్ధి లేదు అన్న టైప్లో అయిపోయిందండి. మొత్తానికి
కరుణించాడు దేవుడు. ఫస్ట్ రాగానే ఇంకా సంజన అమ్మ ఛానల్ ఇట్లా వచ్చింది అనగానే ముందు అత్తయ్యకి ఫోన్ చేశారనమాట. అత్తయ్య ఛానల్ వచ్చేసిందని. ఫోన్లేమ్మా అని అన్నారు. ఇంక అట్లా సుఖాంతమైందనమాట కథ. కానీ నాకు ఇట్లాంటివి జరిగినప్పుడే మనతోటి ఉండేవాళ్ళు ఎవరు, మనతో ఉన్నట్టుగా నటించే వాళ్ళు ఎవరు అనేది తెలిసిపోద్దండి నిజంగా. మనతో ఉండేవాళ్ళు ఎవరు, కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది మనకి. అసలు మనతో ఉండేవాళ్ళు ఎవరు, మనతో ఉన్నట్టుగా నటించే వాళ్ళు ఎవరు అనేది తెలుస్తుంది. నిజంగా చెప్తున్నాను, ఇదొక లెసన్ అనమాట నాకు. ప్రతిదీ అండి, ఇప్పుడు ఏదైనా జరిగితే అక్కడితో ఆగిపోం కదా, మళ్ళీ మొదలు పెడతాం జీరో నుంచి. కొంచెం టైం పడుతుంది అంతే. అలా ముందుకు పోవాలి. మొత్తానికి జరిగింది ఇది, మీకు తెలియజేయాలి కనుక ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇంకోటండి, చాలా వీడియోస్ ఎట్లా అంటే నేను కొన్ని పర్సనల్ విషయాలు పర్సనల్గానే ఉండాలి, అది మనకు పబ్లిక్కి అవసరం లేదు. కొన్ని అంటే మా హ్యాపీ మూమెంట్స్ని షేర్ చేస్తాను, కానీ కొన్ని చాలా విషయాలు ఏంటంటే పర్సనల్వి, సంజనాకు సంబంధించినవి, మేము ఏదైనా కొన్ని పర్సనల్ ఇవి ఉంటాయి కదా, అవన్నీ కూడా ఏంటంటే ఇదొక డిజిటల్ లైబ్రరీ అన్న టైప్లో నేను అన్నీ కూడా వాటిని ఏదో ఒక మ్యూజిక్ పెట్టుకొని ప్రైవేట్లో పెట్టుకోవడం, అంటే ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు చూసుకోవచ్చు కదా అన్నట్టుగా వాటిని అలా ప్రైవేట్లో పెట్టుకుని ఉండి. ఇంకొకటి ఏంటంటే మాది మెయిన్ 25th యానివర్సరీదండి. అది పిల్లలు కావాలని సర్ప్రైజ్ ప్లాన్ చేసి సెలబ్రేట్ చేస్తే, అది కూడా మాకేంటంటే అండి, కెమెరామ్యాను ఏం టెక్నికల్ ఇష్యూ అయిందో తెలియదు, ఇదిగో అదిగో అని ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది. కానీ మాకు ఇంత మట్టికి దానికి సంబంధించిన ఏమి రాలా. మేము పర్సనల్గా తీసుకుని ఉండబట్టి ఆ మెమరీస్ అది కూడా యూట్యూబ్లో ఉంది. సర్లే ఉంది కదా అన్న దీనిలో ఉన్నాము. అట్లా అవన్నీ పోయేసరికి చాలా కష్టంగా అనిపించిందండి. పోతే ఏమో అన్న భయంతో కష్టంగా అనిపించింది అనమాట. ఇలా చాలా ఉంటాయండి కనెక్ట్ అయిన విషయాలు, అన్నీ చెప్పలేం కదా. గార్డెనింగ్ కూడా అంతే, జీరోతో మొదలుపెట్టి 4 కుండీలు పెట్టుకుని అలా మొక్కలు పెంచుకుంటూ నన్ను నాకు పరిచయం చేసిందండి యూట్యూబ్. నిజంగా అలాంటి యూట్యూబ్ లేదు అనేసరికి డైజెస్ట్ అవ్వాల ముందు. అదండి సంగతి. మీ సపోర్టు ఇంతకుముందే ఇప్పుడు దాకా ఎలా అయితే మీ సపోర్ట్ ఉందో, ముందు కూడా మీరు ఇలాగే మీ ఇంట్లో అమ్మాయిలాగా, మీ ఇంట్లో ఒక ఆంటీలాగా, మీ ఆంటీలాగానో, పిన్నిలాగానో, పెద్దమ్మలాగానో ఎట్లా మీరు భావిస్తే అలా ఆదరించి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.